హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 316. నేను మీ మురళీ రాపల్లి. పేరు గొప్ప ఊరు తిప్ప అనే సామెత మీరు ఎప్పుడైనా విన్నారా? ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం యొక్క పేరేమో గొప్ప, పరపతేమో పరమ చెత్త. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి మినిమం వాల్యూ కూడా లేదా సెంట్రల్ గవర్నమెంట్ లో అనిపిస్తుంది నాకు ఇప్పుడు చూస్తుంటే. అదే విజనరీ ఎక్కడ ఆకాశంలో విజనరీ 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 అంటారే. చివరికి విజనరీ గారు ఏం చేశారు ఆంధ్రప్రదేశ్ మామిడి రైతులకి? ఏం చేశారు సార్ ఆంధ్రప్రదేశ్ మామిడి రైతులకి? ద గ్రేట్ విజనరీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కూటమిలో క్రియాశీలక పాత్ర, బీజేపీతో పొత్తు, అబ్బో డబుల్ ఇంజన్ సర్కారు, నా ఏదో చాలా కబుర్లు చెప్పారు. కానీ చివరికి కనీసం మామిడి రైతులకి మద్దతు ధర ఇప్పించుకోవడంలో చాతకాని ప్రభుత్వంగా మిగిలిపోయింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. అన్నా ఉన్నట్టుండి మామిడి రైతుల గురించి ఇప్పుడేందన్నా అంటే విజనరీ కదా. మరి విజనరీ గారు అంటే ఏంటి? గవర్నమెంట్ లో ఒక వాల్యూ ఉండాలా విజనరీని చూస్తే. సెంట్రల్ గవర్నమెంట్ లో ఆయన చెప్పిన దానికి పలుకుబడి పారాలా. ఎందుకంటే అబ్బో 164 మంది మొత్తం టీం ఉన్నారు కాబట్టి. కానీ ఏం జరుగుతుంది ఇక్కడ? చంద్రబాబు నాయుడు గారిని తీసేస్తున్నాడు, తీసి అని ఊదిపడేస్తున్నారు మోడీ అండ్ గవర్నమెంట్. ముఖ్యంగా మామిడి రైతులు మన ఆంధ్రప్రదేశ్ లో ఎంత కష్టపడుతున్నారో, ఎంత ఇబ్బంది పడుతున్నారో మీ అందరికి తెలుసు. రోడ్డు పొడవున ట్రక్కులు పెట్టుకొని మామిడికాయలు కొనండి బాబు, కేజీ 3 రూపాయలు 4 రూపాయలు అంటున్నారు, మాకు దయచేసి కొంచెం మద్దతు ధర ఇవ్వండి అంటూ వేడుకుంటున్నటువంటి రైతుల్ని మనం కల్లారా చూసాం. ఆ రోడ్ల పక్కనే పడిగాపులు కాస్తూ నానా అన్న నిద్రాహారాలు మాని ఏదో విధంగా మామిడి పంటను అమ్ముకోవాలని చూసే వాళ్ళు మనం చూసాం. దీనికి తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు సెంట్రల్ గవర్నమెంట్ కి లెటర్ రాయడం జరిగింది. మామిడి రైతుల పరిస్థితి ఇలా ఉంది, దయచేసి మామిడికాయలు కొనండి అని. కానీ స్టేట్ గవర్నమెంట్ అఫీషియల్ గా లెటర్ రాయలేదు. ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎంపీ గురుమూర్తి గారు రాశారు, కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎవరు రాయలేదు. అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా లెటర్ రాయాలి. రాశాడా? రాయలా. ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి మిర్చి ఆటికి వెళ్తే మిర్చి రైతుల గురించి, పొగాకు ఆటలకు వెళ్తే పొగాకు రైతుల గురించి రాశాడు తప్పించి మామిడి రైతుల గురించి రాయలేదు. ఎలక్షన్ కు ముందు వీళ్ళు చాలా విధాలుగా మాట్లాడారు. ఆ విషయాలు తర్వాత మాట్లాడదు. ముఖ్యంగా సేమ్ పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్ లో ఎలా అయితే మామిడి విరివిగా పండిందో అలాగే కర్ణాటకలో కూడా మామిడి చాలా బాగా పండింది. అయితే మామిడికి మద్దతు ధర లేదంటూ కర్ణాటక సీఎం ఆయన లెటర్ రాయడం జరిగింది. కుమారస్వామి మామిడి రైతులకు మద్దతు ధర లేదు, దయచేసి ఆ మద్దతు ధరను కల్పించండి అంటూ ఆయన లెటర్ రాయడం జరిగింది. సో దానికి శివరాజ్ సింగ్ చౌహాన్ ఎవరైతే సెంట్రల్ మినిస్టర్, ఆయన రిప్లై చేయడం జరిగింది. రెస్పెక్టెడ్ సర్ హెచ్డి కుమారస్వామి, kindly refer you letter dated 24/06/2025 by which you have drawn attention to the difficulties being faced by mango farmers due to the market conditions in the state of Karnataka and the adjacent states. కర్ణాటకలో పరిసర ప్రాంతాల్లో మీరు ఉన్నటువంటి మామిడికి ఉన్నటువంటి ధర గురించి మీరు మా దృష్టికి తీసుకొచ్చారు 24వ తారీఖున. మేము దాన్ని చూసాము. సో దానికి సంబంధించి మేము నిర్ణయం తీసుకుంటున్నామని చెప్పి, ఇన్ దిస్ రిగార్డ్ ఐ వుడ్ లైక్ టు ఇన్ఫార్మ్ యూ దట్ అండర్ మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ MISM, మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అంట, మ్యాంగో ఫర్ ద మార్కెటింగ్ ఇయర్ 2025-26 ఇన్ ద స్టేట్ ఆఫ్ కర్ణాటక, ద మాక్సిమం క్వాంటిటీ ఆఫ్ 2,50,000 మెట్రిక్ టన్స్ at the rate of 16 rupees 60 paise has been approved. వాళ్ళకి 16 రూపాయలకి కేజీ కొనడానికి వాళ్ళు అప్రూవ్ చేశారు. మన ఆంధ్రప్రదేశ్ రైతుల పరిస్థితి ఏంటి? కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ఈ రేంజ్ లో ఆయనకి మంచి ధర ఇచ్చింది గవర్నమెంట్. కానీ మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మామిడి రైతుల గురించి మాట్లాడితే ఏం మాట్లాడుతున్నారు తెలుసా? వాళ్ళ కొడుకు ఏమన్నాడు, ఈయనేమన్నాడు మీరు వినే ముందు. కర్ణాటక ముఖ్యమంత్రి చేయగలిగాడు, మామిడి రైతులకు మద్దతు ధర తెచ్చుకోగలిగాడు. ఆంధ్రప్రదేశ్ నుంచి కేవలం తిరుపతి ఎంపీ గురుమూర్తి లెటర్ రాశాడు, దానికి రిప్లై ఇంకా రాలేదు, వస్తుందేమో చూడాలి. కానీ మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మాత్రం దీన్ని చాలా చీప్ గా తీసుకున్నారు. డబుల్ ఇంజన్ సర్కార్, కూటమిలో ఉన్నాం, బలమైన పార్టీ, విజనరీ, అన్ని అందరికి మెయిల్ చేసే వ్యక్తి, మామూలుగా బిల్డప్లు ఉండవు. అసలు బిల్డప్లు ఎలా రేంజ్ లో ఉంటే క్వాంటమ్ కంప్యూటింగ్ అంటాడు, అంటాడు, అసలు ఆయనకి తెలియని పదాలన్నీ వాడి మిక్సీలో వేసి తిప్పేస్తా ఉంటాడు. అటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఒక్క లెటర్ రాస్తే మన రైతులు కూడా 3 రూపాయలు 4 రూపాయల కేజీ దగ్గర నుంచి 16 రూపాయలకి పైన కొనేవారు కదా.
అదేవిధంగా ఎంఎస్ఐ స్కీమ్ అంట, మార్కెట్ ఇన్వెన్షన్ స్కీమ్, దీని కింద కొనేవారు కదా, మరి ఎందుకు రాయడు? కానీ దీని గురించి చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతున్నారు, వాడు కొడుకు ఎలక్షన్ ముందు ఏం మాట్లాడుతున్నారు, ఈ వీడియోలో చూడండి. వాళ్ళ బుద్ధి అంటే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఒకసారి ఈ వీడియో క్లియర్ గా వినండి. ఎలక్షన్ కు ముందు లోకేష్ ఏమన్నాడు, ఎలక్షన్ తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మామూలు రైతుల గురించి ఏమంటున్నాడు అనేది క్లుప్తంగా మీకు అర్థమైపోతుంది. ఒక లక్ష్యం పెట్టుకున్నాం. ఆ లక్ష్యం ఏంటంటే మామిడిలో మనం ఎందుకు నంబర్ 1 ఉండకూడదు ప్రపంచంలో. అది సాధించాలంటే ప్రభుత్వం ఏం చేయాలి, రైతులు ఏం చేయాలి, ఈ రెండే కదా. దానికి ఒక తెల్లకాయతో ఇచ్చి ఏం చేయాలో మనం రాసుకోవాలి. మనం ఎక్కడ కొంటామంటున్నా, కొనేసి ఏం చేయాలి? ఒక ఇది కాదు కదా. అది ఇచ్చామ్మా, దానికి రేపు అన్ని మీరే కొనాలన్నా కూడా ఎక్కడ కొనగలుగుతామంటున్నా. మామిడి ఎటుకో ప్రోత్సహిస్తాం, అది కొత్త రైతు. మామిడిలోకి రావాల్సిన అనుకోలు చేయగలుగుతాం. ఆల్రెడీ ఇప్పుడు తాతయ్యకి 40 ఎకరాలు ఉంది. వాళ్ళకి ఏం చేయాలి, ఎలా చేస్తే బాగుండు ఒకసారి నేను డిస్కస్ చేస్తాను. నిజమేనాయా, ఏం చేయాలంటున్నా? ఒక లక్ష్యం పెట్టుకున్నాం. ఆ లక్ష్యం ఏంటంటే మామిడిలో మనం ఎందుకు నంబర్ 1 ఉండకూడదు ప్రపంచంలో. అది సాధించాలంటే ప్రభుత్వం ఏం చేయాలి, రైతులు ఏం చేయాలి, ఈ రెండే కదా. దానికి ఒక తెల్లకాయతో ఇచ్చి ఏం చేయాలో మనం రాసుకోవాలి. మనం ఎక్కడ కొంటామంటున్నా, కొనేసి ఏం చేయాలి? ఒక ఇది కాదు కదా. అది ఇచ్చామ్మా, దానికి రేపు అన్ని మీరే కొనాలన్నా కూడా ఎక్కడ కొనగలుగుతామంటున్నా. మామిడి ఎటుకో ప్రోత్సహిస్తాం, అది కొత్త రైతు. మామిడిలోకి రావాల్సిన అనుకోలు చేయగలుగుతాం. ఆల్రెడీ ఇప్పుడు తాతయ్యకి 40 ఎకరాలు ఉంది. వాళ్ళకి ఏం చేయాలి, ఎలా చేస్తే బాగుండు ఒకసారి నేను డిస్కస్ చేస్తాను. నిజమేనాయా, ఏం చేయాలంటున్నా? చూశారు కదా, మామిడి రైతుల ఆర్తనాదాలు కనీసం పట్టించుకోకుండా ఎంత రెక్లెస్ గా, ఎంత అసహనంగా, ఎంత హోప్లెస్ గా, ఎంత బాధాకరంగా మాట్లాడుతున్నారో చంద్రబాబు నాయుడు గారు ఒకసారి చూడండి. కర్ణాటక ముఖ్యమంత్రి సాధించాడు, నిజంగా సాధించాడు. కేజీ 4 రూపాయలు అమ్ముతున్న టైంలో ఆయన 16 రూపాయలు పెట్టి కొనిపించగలిగాడు సెంట్రల్ గవర్నమెంట్. అంటే మామూలు విషయమా? అంటే ఇప్పుడు విజనరీ అవ్వడం, చేతకానులు ఎవరు, బలహీనులు ఎవరు, డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పుకుని ఫెయిల్ అయింది ఎవరు, కేంద్ర గవర్నమెంట్ దగ్గర అసలు పేరు పరపతి ఏమీ లేని వ్యక్తి ఎవరు? ఒక మాట చెప్తే మోడీ యోగాంధ్రాకి వచ్చి పొళ్ళు దండాలు పెట్టిపోయాడు. కానీ ఒక మాట చెప్తే రైతుల్ని, మిర్చి రైతుల్ని, పొగాకు రైతుల్ని వీళ్ళని ఆదుకోలేరా? ఇంకా చాలా ఎవరైతే ఉన్నారు, ఎందుకు ఆదుకోలేరు? ఎందుకు స్కీమ్, ఎంఎస్ఐ స్కీమ్ ఉంది కదా, ఎందుకు దాన్ని పక్కన పెట్టేస్తున్నారు? దాన్ని ఎందుకు యూజ్ చేసుకోవట్లేదు? చేత కదా మీకు? స్టేట్ గవర్నమెంట్ కి చేత కాదా? ఇంత దారుణంగా ఏ గవర్నమెంట్ ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ పరిపాలించలేదు, ఇక పైన పరిపాలించకూడదని మనసారి కోరుకుంటున్నాను. రైతుల గురించి పట్టించుకున్న నాయకుడా చెప్పండి. ఆ మోడీ కూడా అంతే, రైతులు అడ్డంగా తిరిగితే 1 సంవత్సరం పాటు మార్కెట్లు పెట్టి నానా హింసలు పెట్టాడు. ఇంత ఒకే మనస్తత్వం కలిగిన వాళ్ళంతా ఒకే దగ్గర చేరారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మామిడి రైతులు అడమటించిపోతూ ఉంటే ఇంత దారుణంగా మీరు ఆటలాడతారు వాళ్ళతోటి. కర్ణాటక ముఖ్యమంత్రి చేసింది కూడా మీరు చేయలేకపోయారా? 2,50,000 మెట్రిక్ టన్నులు కొంటున్నారు వాళ్ళ దగ్గర నుంచి. మన మొత్తం 4 లక్షల మెట్రిక్ టన్నులు ఉంటాయి. లేరా? అందులో సగం కొన్న సగం రైతులైనా హ్యాపీగా ఉంటారు కదా. కొద్దిగా వాడండి సార్, మాటలు చెప్పడంలో కదా, పనుల్లో కూడా అప్పుడప్పుడు విజనరీలా బిహేవ్ చేయండి అంటూ వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.